నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేటలోని తన పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల దాడులు అమానుషం, అప్రజాస్వామికమని అన్నారు. గురువారం పుంగనూరులో రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. సీఎం చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలను అదుపులో పెట్టి మంచి పరిపాలన చేయాలని, టీడీపీ దాడులను ఇప్పటికైనా ఆపాలని, లేదంటే తాము చట్టపరంగా ముందుకెళ్తామని మేడా రఘునాథ్ రెడ్డి అన్నారు. అభిప్రాయాలు తెలుసుకొని ప్రజల కష్ట నష్టాలు తెలుసుకునేదానికి కాన్స్టిట్యున్సీకి వెళ్తుంటే కాన్స్టిట్యున్సీకి కూడా వెళ్ళనివ్వకుండా పోలీసు ఫోర్సు పెట్టి కార్యకర్తలతోటి దౌర్జన్యాలు చేయించడం మాత్రం ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. నిన్న పల్నాడులో కూడా ఒక కార్యకర్తను హత్య చేయడం అనేది కూడా తీవ్రమైన ఖండించదగ్గది. ఇలా కార్యకర్తలను, వైసీపీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు చేస్తూ ఇలానే ముందు జరుగుతూ ఉంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. దయించి ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా చూడండి. ఇలా చాలా తీవ్రంగా ఖండించదగిన విషయం ఇది. హోమ్ మినిస్టర్ గారు కూడా రోజు ఒక స్టేట్మెంట్ గొప్పగా మేము అన్నీ చాలా కంట్రోల్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఎక్కడా ఆగిన సంఘటనలు కనపడట్లేదు. ఏదో ఒక రోజు, ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక జిల్లాలో ఇలానే జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రభుత్వాన్ని మరీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా మిథున్ రెడ్డి గారి పైన, రెడ్డప్ప గారి పైన కానీ మిగతా కార్యకర్తల పైన హత్యలు జరుగుతున్నాయి, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా అసలు పోలీస్ యంత్రాంగం కూడా చాలా పకడ్బందీగా ఇలాంటి ముందు జరగకుండా ప్రజలను ప్రశాంతంగా బతకనిచ్చేట్టుగా చూడండి. మీకు ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. గొప్పగా మీరు మంచిగా పరిపాలన సాగించండి, చాలా సంక్షేమ పథకాలు చేయండి. దానిపైన దృష్టి సారించి మీరు బడ్జెట్ పైన మీ దృష్టి సారించి అసెంబ్లీని సవ్యంగా సాగించేట్టుగా చూడండి. ఇలాంటి ప్రజాస్వామ్యం లేని విధంగా చేసే ప్రయత్నాలంటూ దయించి చేయకండి. మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా, గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అండ్ పోలీసు యంత్రాంగానికి ఇలాంటి సంఘటనలు ముందు కూడా జరగకుండా చూడండి. థ్యాంక్ యూ.